అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? నేను మీ సేసాయ్. ఈరోజు ఒక స్పెషల్ సుద్దపూస గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇతని ఎలా స్పెషల్లో అతని మాటల్లోనే చూద్దాం పదండి. ఆ స్పెషల్ సుద్దపూస ఎవరో కాదు, హైందవుడు. ఇతని డబ్బా మాటలు ఒకసారి వినండి. చెప్పండి సార్. విద్య గారు, ఎన్ఆర్ఎఫ్ విద్య గారు నాతో పాటు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే నాకు పరిచయం అయ్యింది. ఆల్మోస్ట్ 2 years అయింది. ఆ 2 years నుంచి నేను ఎప్పుడు నాకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు చేస్తూనే ఉన్నారు ఛానల్ పరంగా. ఆ రోజు నుంచి నా ఛానల్గా మేనేజర్ యాక్సెస్ ఉంది, నా కమెంట్స్లో కూడా మోడరేటర్ యాక్సెస్ ఉంది. సేమ్ ఆవిడ ఛానల్ కూడా నాకు యాక్సెస్ ఉంది, కంప్లీట్ యాక్సెస్ ఉంది. ఆ రోజు నుంచి నా ఛానల్ జర్నీలో నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళలో మేజర్గా చెప్పాలంటే రాజశర్మ గారు, అజయ్ గారు, విద్య గారు. అట్ ది సేమ్ టైం మన నలుగురి అభిప్రాయం ఏ విషయంలోనూ ఒకేలా ఉంది. కానీ స్టిల్ మేము ఈ హైందవుడు అనే ఛానల్ మేము కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఎవరికి తగ్గ అంటే నాకు కోడింగ్ వచ్చి నేను కోడింగ్ చేస్తాను. కొన్ని టెక్స్ట్ సంబంధించి రాజా గారికి బాగా తెలుసు, స్క్రిప్చర్స్ గురించి ఆయన చెప్తారు. విద్య గారికి ఉన్న వాయిస్తో మాకు ఎప్పుడైనా వీడియో కావాలి అంటే ఆవిడ చేస్తారు. 2 years మేము జర్నీ చేస్తున్నాం. మాకు గొడవలు చాలానే స్టిల్ మేము జర్నీ చేస్తున్నాం. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలాంటి లాంగ్వేజ్ వాడడం అంటే సీరియస్గా చెప్తున్నానండి, ఇది పద్ధతి కాదు. మీరు ట్రోల్ చేస్తారా చేయండి, ఆవిడ ఐడియాలజీ నాకు కూడా నచ్చదు. కొన్ని విషయాలు నేను ఆవిడతో గొడవ పడుతూనే ఉంటాను, మీ ఐడియాలజీ తప్పండి అని. నేను లైఫ్ కూడా చేస్తాను ఆవిడతో కలిసి. అది బాగుంటుంది, హెల్తీ డిస్కషన్ చేయండి, ట్రోల్ చేయండి, బాగానే ఉంటుంది. అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే అది కూడా ఇంకొక హిందూ ఛానల్లో. మీరు ఎన్ఆర్ఎఫ్ విద్య కానీ కేవలం ఆ ఛానల్ వ్యక్తిగానే చూడండి, హైందవుడి ఛానల్లో కూడా ఆవిడ మేనేజరే. నా ప్రతి క్విజ్లో వాయిస్ ఓవర్ ఆవిడే ప్రోమోలో. అంతేకాదు నా బుద్ధా వీడియో కూడా వాయిస్ ఓవర్ ఆవిడే. ఆ ఫుల్ వీడియో కూడా ఇంకా రావాలి, పెండింగ్ ఉంది, ఎడిటింగ్ అది చేస్తాట్లేదు మాకు. స్టిల్ ఆవిడ వాయిస్ మొత్తం అంతా. ఎవరికి సహాయం కావాలి అజయ్ గారు అంటే ఈ రోజుకి ఆ క్విజ్ గురించి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. మీరు ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి ఏంటండి మీరు ఒక సాటి హిందూ ఛానల్స్ మీద మీరు చేస్తున్న పని ఏంటి? మళ్ళీ హిందూ అని చెప్పుకుంటారు, జై శ్రీరామ్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు ట్రోల్ చేయండి, నాకు ఇది ఈ పద్ధతి నాకు నచ్చలేదండి. ఎవరైనా సరే ఇప్పుడు మీరు ట్రోల్ చేయండి, మీకు నచ్చిన విషయం నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే విద్య గారేమి బయట వ్యక్తి కాదు, ఇంకో హిందూ ఛానల్లో మేనేజర్ కింద 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఆశించకుండా పాటుపడుతున్న వ్యక్తి ఆవిడ. అలా ఎలా మీరు అంత ఈజీగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేస్తారు? ఆవిడ ఐడియాలజీ మీరు నచ్చకపోతే బూత్ ఇచ్చేవేనా? సారీ అండి, కొంచెం లిమిట్ దాకా మాట్లాడడం. ఐ డోంట్ నో. ఏంటేంటి నీకు ఆ యూట్యూబ్ పతివ్రత అయిన ఎన్ఆర్ఎఫ్ 2 years నుంచి తెలుసా? ఆమె నీ ఛానల్ మేనేజరా? మేనేజర్ అనే డెసిగ్నేషన్ ఇచ్చావు, మరి శాలరీ కూడా ఇస్తున్నావా? నీకు శాలరీ ఇచ్చేంత సీన్ అయితే లేదు అని అనుకుంటున్నాను. ఇంకా చాలా అన్నావు. ఈ యూట్యూబ్ పతివ్రత ఎన్ఆర్ఎఫ్ నీ ఛానల్లో మేనేజర్ కాబట్టి వేరే వాళ్ళేమైనా దాని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఏదో అందరికీ వార్నింగ్ ఇస్తున్నావు. నీకే గతి లేదు, మళ్ళీ వేరే వాళ్లకు వార్నింగ్ ఇస్తావా? ఇంకో మాట కూడా అన్నావు, నువ్వు కూడా ఈ ఎన్ఆర్ఎఫ్ ఛానల్ మేనేజర్ లేదా మోడరేటర్ అని ఏదో పిచ్చి కూతలు కుషారు. అవునా? నిజమా? అనిపించేలా ఉన్నాయి నీ మాటలు. నీవన్నది నిజమైతే ఒక్కసారి స్క్రీన్ చూడు. చూసావా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ యూట్యూబ్ పతివ్రత ఎన్ఆర్ఎఫ్ ఛానల్ మేనేజర్, మోడరేటర్ అంటావు. చివరికి ధాత్రికి ఇచ్చిన విలువ కూడా నీకివ్వలేదు. అవును, నాకు చిన్న డౌట్. నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా, లేక బ్రెయిన్ పనిచేయటం ఆగిపోయిందా? ఐ స్టాండ్ విత్ ఎన్ఆర్ఎఫ్ అని చెప్పుకుంటూ తిరగటం కాదు, కనీసం నీకు నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావా లేదా అది ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించు. ఫ్రెండ్స్, నేను ఎందుకు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక ప్యానెల్లోకి వచ్చిన అతిథి అయిన సీసీ గారిని ఇతను ఆ ఛానల్ మోడరేటర్, మేనేజర్ అని చెప్పే వ్యక్తి మర్యాదగా మాట్లాడకుండా ఏమన్నాడో ఇది వింటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒక్కసారి ఇది కూడా వినేసేయండి, ఓకేనా? అలా డౌట్ అండి. ఇప్పుడు అబ్యూజ్ చేసినప్పుడు రావణ్ గారు ఎప్పుడైనా, రావణ్ అంటే నాకు తెలుగులో కాకి గారు ఎప్పుడైనా సరే అడిగారా? విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ హైందవుడు కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక ఆ ఎన్ఆర్ఎఫ్ విషయానికి వస్తే ఎంతటి హిపోక్రిట్, ద్వంద్వ వైఖరి అనేది చూసారుగా. ఆ హైందవుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం ఒక్క మాట కూడా అనలేదు. సాటి మనిషికి కనీసం మర్యాద ఇవ్వనిటువంటి వాళ్ళు హిందువులకు ఎలా మర్యాదిస్తాడు? ఇతని కొవ్వు పట్టిన మాటలు విన్నారు కదా. మరి ఈ హైందవుడికి స్ట్రేట్ క్వశ్చన్, నువ్వు హిందువులకు సపోర్ట్ చేస్తాను, వాళ్లను వేరే మతం వాళ్ళు ఏమైనా అంటే అది నీ నోటీస్కి వస్తే ప్రశ్నిస్తాను అని అన్నావు కదా. మరి నువ్వు ఎప్పుడు ఏమీ అనలేదా? తప్పు చేసిన వాళ్లను మాత్రమే అని నువ్వు నీ సొల్లు సమాధానం చెప్తావు. సరే, ఒక నిమిషం, తప్పు చేసిన వాళ్లను మాత్రమే నువ్వన్నావు అని అనుకున్నాం. అయితే తప్పు చేయని హిందువులను ఎందుకు తిట్టావు? తిట్టలేదు అని అంటావా? అయితే మరి నీ ఛానెల్లో సాయిబాబాని తిడుతూ ఆ సాయి భక్తులను ఎందుకు తిట్టావు? ఓ అవును కదా, సాయిబాబా ముస్లిం కాబట్టి
సాయి భక్తులను ఏమైనా అనొచ్చు అని అంటావు. ఎందుకంటే ఆ సాయి భక్తులు సనాతన ధర్మానికి చెడు చేస్తున్నారు అని అంటావు. కాని నీకొక చిన్న ప్రశ్న. నీ ఇంట్లో ఎవ్వరూ సాయిబాబాని పూజించరు అని అనుకుందాం. కాని నీ పేరెంట్స్ పూజించి ఉంటే, లేదా నీ చుట్టాలలో ఉంటే వాళ్ళను కూడా తిడతావా? ఒకవేళ తిడతాను అనంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళకే గౌరవమివ్వని నువ్వు వేరే హిందువులకు ఏమేం మర్యాద గౌరవమిస్తావు? ఆగండాగండి. కేవలం సాయిబాబా మరియు ఆయన భక్తులనే కాదు, ఇతను గురువులకు కూడా మర్యాదివ్వాల్సిన పని లేదు అని, ఒకవేళ ఇతను ఏ గురువుగారైనా కొడితే తిరిగి కొట్టమని తన పిల్లలకు చెప్తాను అని ఇతని ఛానల్లో చాలాసార్లు చెప్పాడు. ఆహా, అయిపోయిందనుకుంటున్నారా? అయితే ఇదొకసారి చూడండి. చూశారు కదా ఎటువంటి మాటలన్నాడో? సరే, అందర్నీ అనలేదు, ఒక పర్టికులర్ లాయర్ గురించి అనుకుందాం. మరి అతని పేరు రాయలేదు అంటే ఇతను జనరలైజ్ చేసి లాయర్స్ అందర్నీ అన్నట్టే కదా? చూడు హైందవుడు, ఒకవేళ నీ ఇంట్లోనో లేదా నీ బంధువులలోనో లాయరుంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళనే తిట్టినట్టు కదా? సరిపోన్లే, ఒక లాయర్ని మాత్రమే తిట్టావు అని అనుకుందాం. అతను తప్పు చేశాడు కాబట్టి తిట్టావు. కాని అతని భార్య, పిల్లలను ఎందుకు తిట్టావు? ఆ లాయర్ భార్యకు గాని పిల్లలకు గాని ఏమీ సంబంధం? ఇమ్మి చేస్తున్న నిన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారు చూడు, వాళ్ళకు సిగ్గులేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒకసారి ఇది కూడా చూడు. హైందవుడు, చూసావా? ఒకసారి నిన్ను బిజినెస్ కోసమే ఛానల్ నడుపుతున్నారా అని అడిగితే స్ట్రెయిట్గా ఆన్సర్ చెప్పలేకపోయారు. భయపడి బ్లాక్ చేసుకున్నారు. నీ ఛానల్లో ప్రతివారం ప్రహేళిక అంటూ సాయిబాబా మరియు సాయి భక్తులను తిడుతూ గురువులను, లాయర్స్ను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఈ హైందవుడు మరియు ఆ యూట్యూబ్ పతివ్రత ఎన్ఆర్ఎఫ్ కలిసి లైవ్స్ చేస్తాము అని వాళ్లే అన్నారుగా? మరి మనం ఇవన్నీ చూశాక ఏం అర్థమవుతుంది? ఏమీ అర్థం చేసుకోవాలో మీదే నిర్ణయం. నెక్స్ట్ వీడియోలో ఇంకొకరి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రేయ నమః.